మాజీ మంత్రి విడుదల రజని మరో వివాదంలో చిక్కున్నారు. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి సుమారు 5 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారని ఆరోపిస్తూ బాధితులు పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రజని వ్యక్తిగత సహాయకులు అయిన శ్రీకాంత్, రామకృష్ణ, ఫణి, శ్రీ గణేష్లకు తాము డబ్బులు ఇచ్చామని బాధితులు ఎస్పీకి తెలిపారు. ఈ ఫిర్యాదు చేసిన వారిలో చిలకలూరుపేట నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు ఉండటం గమనార్హం. ఇక వీరిలో చిలకలూరుపేట మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నా కూడా ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన బి ఫార్మసీ విద్యార్థి కృష్ణ కూడా ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. పోస్ట్ ఫార్మసిస్ట్ పెట్టిస్తానని చెప్పి బత్తల శ్రీ గణేష్ వాళ్ళ తమ్ముడు కుమారస్వామి, బెడతల రజని మేడం దగ్గర ఉన్న పిఏ శ్రీకాంత్ గారు, రామకృష్ణ గారు మాకు మేడం బాగా పరిచయాలు, బాగా క్లోజ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఫార్మసిస్ట్ పోస్ట్ పెట్టిస్తానని చెప్పేసి అన్నారు. నేను సరే నన్ను ఒకసారి మేడం దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడి ఇవ్వండి, నేను అమౌంట్ ఇస్తానని చెప్పాను. ఒక్కొక్క పోస్ట్కి 8 లక్షల దాకా అడిగారు. విడతల వారీగా డబ్బులు ఇవ్వమని చెప్పారు. ఫస్ట్ నన్ను మేడంతో కల్పించి మాట్లాడించండి అని చెప్పాను. నన్ను 2022 జూలైలో మేడం దగ్గర తీసుకెళ్లి నా అప్లికేషన్ మేడానికి ఇచ్చి, ఈ అబ్బాయికి ఫార్మసిస్ట్ పోస్ట్ కావాలి మేడం, మన మనిషి ఖచ్చితంగా పెట్టివ్వాలని మేడానికి చెప్పారు. తర్వాత మీరు ఏదన్నా ఉంటే శ్రీకాంత్ గారితో, రామకృష్ణ గారితో మాట్లాడుకోమని చెప్పారు. మాకు మేడానికి మీడియేటర్గా మధ్యలో బత్తల శ్రీ గణేష్, సన్నాఫ్ సుబ్బారావు, నూజెడ్ల వినకొండ మండలం అతను మాకు మధ్యలో మధ్యవర్తిగా ఉండి ప్రతిదీ తనే మాట్లాడిచ్చేవాడు. ప్రతిదీ మాకు ఏదన్నా